జనాల బలహీనతలతో ఆడుకోవటం సైబర్ నేరగాళ్లకు అలవాటుగా మారింది. ఆర్థిక అవసరాలున్న వారిని గుర్తించి వారి కరెంట్ అకౌంట్స్ తీసుకోవటం, తద్వారా సైబర్ నేరాలకు పాల్పడటం పరిపాటిగా మారిపోయింది. తాజాగా గుంటూరులో ఒక విశ్రాంతి ఉపాధ్యాయురాలు టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు కేసులు పెడతామని బెదిరించి 42 లక్షల రూపాయలు దోచుకున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు 4 నిందితులను అరెస్ట్ చేశారు. ఇంతకీ ఈ కేసును పోలీసులు ఎలా ఛేదించారు? గుంటూరులో సైబర్ నేరగాళ్లకు పోలీసులు చెక్ పెట్టారు. డిజిటల్ అరెస్ట్ కేసులో 4 నిందితులను అరెస్ట్ చేశారు. కాకుమాన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి తమ సత్తా చాటారు. హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో మీ పేరుందని సైబర్ నేరగాళ్లు డ్రామా మొదలెట్టారు. ఓ విశ్రాంత హెడ్ మాస్టర్ను టార్గెట్ చేశారు. తాము సిఐడి అధికారులమని హెడ్ మాస్టర్ను బెదిరించిన నిందితులు డిజిటల్ అరెస్ట్ చేయకుండా ఉండాలంటే 42 లక్షలు ట్రాన్స్ఫర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో హెడ్ మాస్టర్ నుండి 42 లక్షల నగదును నేరగాళ్లు దోచుకున్నారు. 20 లక్షల రూపాయలు ఒక అకౌంట్కి, 22 లక్షల రూపాయలు మరో అకౌంట్కి బదిలీ అయ్యింది. మనకి కాకుమాను పోలీస్ స్టేషన్ పరిధిలో 7th నవంబర్ రోజున ఒక కేసు రిపోర్ట్ అయింది. ఒక రిటైర్డ్ హెడ్ మాస్టరు మోపర్తి మేరీ మంజుల వాణి గారు రిపోర్ట్ ఇచ్చారు. ఆమెకు ముంబై సిఐడి నుంచి కాల్ చేస్తున్నారని చెప్పి ఆమె పేరు హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో వచ్చింది. దాంట్లో ఆమెను అరెస్ట్ చేయాల్సి వస్తుంది. ఆమె డిజిటల్ అరెస్ట్ కింద ఉన్నారని చెప్పి ఆమెను 4 రోజులు డిజిటల్ అరెస్ట్ కింద పెట్టి 5 days డిజిటల్ అరెస్ట్ కింద పెట్టి ఆమె దగ్గర నుంచి 42 lakhs ట్రాన్స్ఫర్ చేయించడం జరిగింది. సో ఈమె రిపోర్ట్ ఇచ్చినాక కాకుమాను పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 90/25 కింద సెక్షన్స్ 318, 114 BNS, సెక్షన్ 66D IT యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. సో కేసు నమోదు చేసినాక ప్రతిపాడు ఇన్స్పెక్టర్ గారు ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశారు. సో డిజిటల్ అరెస్ట్ కేసు అంటే చాలా టెక్నికల్ కేసు, చాలా హార్డ్ టు ఇన్వెస్టిగేట్. అయినా కూడా చాలా హార్డ్ వర్క్ చేసి పర్సిస్టెంట్ ఎఫర్ట్స్ చేసి ముంబై, గుడ్గాం, ఆగ్రా అన్ని చోట్ల తిరిగి ఈ అంతా నెట్వర్క్ బ్రేక్ చేయడం జరిగింది. సో ఈ కేసులో ఏదైతే 42 lakhs ఆమె ట్రాన్స్ఫర్ చేశారో దాంట్లో 22 lakhs ఒక అకౌంట్కి, 20 lakhs ఒక అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయింది. విశాఖపట్నానికి చెందిన ఇంద్రవస్థ హాస్పిటల్ డైరెక్టర్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల కమిషన్ కోసం కక్కుర్తిపడ్డ హాస్పిటల్ డైరెక్టర్ ఈ నేరంలో భాగమయ్యారు. సైబర్ నేరగాళ్లకి హాస్పిటల్ డైరెక్టర్ సురేష్ నాయుడు తన కరెంట్ అకౌంట్ని ఉపయోగించుకోవడానికి ఇచ్చాడు. తన కరెంట్ అకౌంట్ వాడుకునేందుకు సైబర్ నేరగాళ్ల నుంచి డాక్టర్ సురేష్ నాయుడు కొంత కమిషన్ తీసుకున్నాడు. సైబర్ నేరగాళ్లకు డాక్టర్ను పరిచయం చేసి ఆయన కరెంట్ అకౌంట్ తిప్పించిన 2 వ్యక్తులు లక్ష్మణ్, మోహన్ను పోలీసులు గుర్తించారు. సో దాంట్లో ఎవరి అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిందో ఆయన డాక్టర్ మరపు సురేష్ నాయుడు. ఆయన వైజాగ్కి సంబంధించిన ఒక డాక్టర్. ఇంద్రప్రస్థ హాస్పిటల్ ఆయనకి అక్కడ ఉంది. ఆయనకు అక్కడ ఈ హాస్పిటల్ సరిగా నడవడం లేదు. ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు అండ్ ఆయన బెడ్ మీద కూడా ఉన్నారు. ఈ ఇబ్బందుల వల్ల ఏదో సులభంగా డబ్బు సంపాదిస్తామని ఆశతో ఆయన హాస్పిటల్కి ఉన్న ఏదైతే కరెంట్ అకౌంట్ ఉందో ఆ కరెంట్ అకౌంట్ ఆయన మ్యూల్ అకౌంట్ కింద ఇవ్వడం జరిగింది. అంటే ఎవరికైతే ఈ కరెంట్ అకౌంట్ ఉంటుందో, ఎవరికైతే ఈ పెద్ద ట్రాన్సాక్షన్స్ చేసే పర్మిషన్ ఉంటుందో దాన్ని మనం కరెంట్ అకౌంట్ అంటాము. ఆ కరెంట్ అకౌంట్ పెద్ద ఫర్మ్స్కి, కంపెనీస్కి, హాస్పిటల్స్కి అలా వాళ్ళకి ఉంటుంది. ఆ కరెంట్ అకౌంట్ ఏంటంటే దాంట్లో ఒకే రోజులో కోట్ల ట్రాన్సాక్షన్ కూడా చేయొచ్చు. మనం నార్మల్గా మనకి ఉన్న అకౌంట్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. సేవింగ్ బ్యాంక్ అకౌంట్లో అంత ట్రాన్సాక్షన్స్కి అలౌడ్ ఉండదు. సో ఈ కరెంట్ అకౌంట్ ఎవరికైతే ఉంటుందో ఆ కరెంట్ అకౌంట్ వాళ్ళు రెంట్ మీద తీసుకుంటారు. సో ఎవరైతే సైబర్ క్రైమ్ చేస్తున్నారో, ఎవరైతే ఈ సైబర్ మోసాలు చేస్తున్నారో వాళ్ళు ఇటువంటి కరెంట్ అకౌంట్స్ను తీసుకొని ఎవరైతే ఆ కరెంట్ అకౌంట్ ఇస్తారో వాళ్ళకి కమిషన్ కింద కొంత 2%, 3% కమిషన్ కింద ఇచ్చి ఆ కరెంట్ అకౌంట్స్ని వాడుకొని మ్యూల్ అకౌంట్ కింద వాడుకొని
రెంటెడ్ అకౌంట్ కింద వాడుకొని ఏదైతే ఈ సైబర్ మోసాలు సైబర్ క్రైమ్ చేసి డబ్బు వస్తుందో ఆ డబ్బు వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఇమీడియట్గా ఆ డబ్బు రాగానే 5 మినిట్స్లో మళ్ళా డబ్బు బయటకి కూడా వెళ్ళిపోతుంది. సో డిఫరెంట్ అకౌంట్స్లోకి వెళ్ళిపోతుంది. ఒక అకౌంట్లోకి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో 20 లక్షలు ఒక అకౌంట్లోకి వచ్చి ఫర్దర్ ఇంకా 15 అకౌంట్స్లోకి వెళ్ళిపోయింది. సో దానికి ఈ అకౌంట్ ఇచ్చేదానికి వీళ్ళకి కొంత కమిషన్ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఈ డాక్టర్ గారు ఉన్నారో ఆ డాక్టర్ గారు ఆయన అకౌంట్ ఇలా మ్యూల్ అకౌంట్ కింద ఇవ్వడం జరిగింది. డాక్టర్ సురేష్ నాయుడుకు హిందూపురం ప్రాంతానికి చెందిన లక్ష్మణ్, నెల్లూరుకు చెందిన పొదల మోహన్తో పరిచయం ఉంది. వీరిద్దరూ కలిసి డాక్టర్ కరెంట్ అకౌంట్ని సాయి శ్రీనివాస్, కారే స్టీవెన్ అనే ఇద్దరికి ఇప్పించారు. వీరిద్దరూ కాకినాడకు చెందిన వ్యక్తులు. వీరిద్దరికీ ఆగ్రాకు చెందిన మోహిత్ శిఖర్వార్ తోడయ్యాడు. ఈ సైబర్ నేరానికి మూల కారకుడైన మోహిత్ శిఖర్వార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ అకౌంట్ ఇప్పించింది ఆయనకి తెలిసిన ఇద్దరు, లక్ష్మణ్, హిందూపూర్కి సంబంధించిన లక్ష్మణ్ అనే ఆయన, అండ్ నెల్లూరుకి సంబంధించిన మోహన్. సో ఈ లక్ష్మణ్ అండ్ మోహన్ కలిసి డాక్టర్ గారి నుంచి ఈ అకౌంట్ ఇప్పించారు. ఎవరికి ఇప్పించారు? సాయి శ్రీనివాస్, కరే స్టీవెన్, వాళ్ళిద్దరూ కాకినాడ సంబంధించిన వాళ్ళు. సో ఈ సాయి శ్రీనివాస్, స్టీవెన్ ద్వారా మోహిత్ శిఖర్వార్ అనే ఒక అతను, ఆగ్రా సంబంధించిన అతను, ఎవరైతే ఈ ముఠాగా ఏర్పడి డిజిటల్ అరెస్ట్ సైబర్ క్రైమ్ చేస్తున్నారో ఆ మోహిత్ శిఖర్వార్కి ఇప్పించారు. ఆ మోహిత్ శిఖర్వార్ని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. బెదిరించి దోచుకున్న నగదును ముఠా సభ్యులు బ్యాంక్ ఖాతాలు జమ చేయించి వారికి కమిషన్ ఇచ్చారు. ఈ కేసులో 3,60,000 కమిషన్ అందినట్టు తెలిసింది. ఇందులో డాక్టర్ నాయుడు, అతనికి సహకరించిన మోహన్ లక్ష్మణ్కు 1,60,000 రూపాయలు అందినట్లు ఎస్పీ తెలిపారు. సో ఈ అకౌంట్ వీళ్ళు ఇందోర్ అండ్ జైపూర్, ఇందోర్ వెళ్ళారు, జైపూర్ వెళ్ళారు. జైపూర్లో వాళ్ళు ఉండగా ఈ అంతా ఆ రోజు ఈ డిజిటల్ అరెస్ట్ చేయడం జరిగింది. అంతా అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయింది మనీ. అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయినాక ఇమీడియట్గా మనీ బయటికి వెళ్ళిపోయింది. ఏదైతే మనీ ట్రాన్స్ఫర్ అయిందో బయటికి వెళ్ళిపోయిందో దానికి 3% వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకి కమిషన్ కింద అరౌండ్ 3.6 lakhs వాళ్ళకి కమిషన్ కింద వచ్చింది. ఆ కమిషన్ కూడా USDT అంటే డిజిటల్ కరెన్సీలో రావడం జరిగింది. నార్మల్గా మనం బ్యాంక్ అకౌంట్లో చూస్తే ఆ ట్రాన్సాక్షన్ మనకి కనపడదు. సో డిజిటల్ కరెన్సీలో వాళ్ళకి కమిషన్ రావడం జరిగింది. ఏదైతే ఈ 3.6 lakhs ఏదైతే వచ్చిందో దాని నుంచి దాని భాగంగా 1.6 lakhs ఎవరైతే ఈ డాక్టర్ ఉన్నారో, లక్ష్మణ్ ఉన్నాడో, మోహన్ ఉన్నాడో వాళ్ళకి ఆ అకౌంట్ ఇచ్చినందుకు వాళ్ళకి ఆ 1.6 lakhs డబ్బు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మిగతా డబ్బులు వాళ్ళు వాళ్ళ ఖర్చుకి వాడుకున్నారు. ఈ కేసులో 4 నిందితులు సాయి శ్రీనివాస్, మోహిత్ శిఖర్వాల్ను, కారే స్టీవెన్, మోహన్లను అరెస్ట్ చేశామని ఎస్పీ తెలిపారు. వారి నుంచి 3 సెల్ ఫోన్లు, 50,000 నగదు, చెక్ బుక్, పాన్ కార్డ్, సెల్ ఫోన్ జప్తు చేశామని వెల్లడించారు. అదేవిధంగా నేరానికి పాల్పడిన ఇంద్రవస్థ హాస్పిటల్ డాక్టర్ కరెంట్ అకౌంట్ని సీజ్ చేశారు. సో ఈరోజు ఈ కేసులో మనం 4 అరెస్ట్ చేయడం జరిగింది. ఒకడు A1 సాయి శ్రీనివాస్, అతను పార్వతీపురం సంబంధించిన అతను. A2 మోహిత్ శిఖర్వార్, అతను ఆగ్రా సంబంధించిన అతను వీళ్ళ దగ్గర నుంచి ఈ అకౌంట్ తీసుకొని, అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని ఈ అకౌంట్ వాడుకొని దానికి సైబర్ క్రైమ్కి వాడడం జరిగింది. సో మోహిత్ శిఖర్వార్ ఈజ్ కనెక్టెడ్ టు ఇంకా కొంతమంది ఉన్నారు. నార్త్ ఇండియాలో కొంతమంది ఈ మోసాలు చేస్తున్నారు, వాళ్ళతో కనెక్టెడ్ ఉన్నాడు. ఇంకా వాళ్ళని ఇంకా మనం అరెస్ట్ చేయాల్సి ఉంది. ఈ కేసులో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ విల్ కంటిన్యూ అండ్ మిగతా వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేయడం జరుగుతుంది. A3 కరే స్టీవెన్, అతను అనకాపల్లి డిస్ట్రిక్ట్ సంబంధించిన అతను. సో A1 A3 కలిసి ఈ మోహిత్ శిఖర్వార్కి కాంటాక్ట్ చేసి ఈ అకౌంట్ ఇప్పించారు. అదేవిధంగా మోహన్ అనే అతను నెల్లూరు అతను ఈ డాక్టర్తో పరిచయం ఉండి వీళ్ళతో కనెక్ట్ చేశాడు.
సో ఈ నలుగురును ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 3 ఫోన్స్, 50,000 క్యాష్ అండ్ ఏదైతే అకౌంట్ వాడారో ఆ అకౌంట్ సంబంధించి మొత్తం కిట్ రికవర్ చేయడం జరిగింది. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ తెలిపారు. కంబోడియాలో ఉంటూ అక్కడి నుంచి సైబర్ నేరాలకు పాల్పడుతున్న మరికొంతమందిని ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉందని, వారిని కూడా తప్పకుండా అరెస్ట్ చేస్తామని ఎస్పీ ధీమా వ్యక్తం చేశారు. ఏదైతే నంబర్లు ఉన్నాయో, ఎక్కడ నుంచి వాళ్ళకి ఫోన్ వచ్చిందో, ఆ అన్ని కంబోడియా దేశానికి సంబంధించిన నంబర్లు. కంబోడియా నుంచి వాళ్ళకి ఆ కంబోడియాలో వాళ్ళు ఇటువంటి సెంటర్స్ కొన్ని నడుస్తున్నాయి. సో కంబోడియాలో కొంతమంది సైబర్ క్రైమ్ చేసే వాళ్ళను అక్కడ వాళ్ళు అంతా ఏర్పాటు చేసుకొని వాళ్ళని అక్కడ కూర్చోపెట్టి ఇటువంటి మోసాలు చేయడం జరుగుతూ ఉంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఆ కంబోడియా సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. అక్కడ ఎవరెవరు ఉన్నారో, ఎలా చేస్తున్నారని కూడా మేము దీంట్లో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తీసుకువస్తాము. ఇంకా కూడా కొంతమంది ఇంకా అరెస్ట్ చేయాల్సిన ఇంకా ఉంది, అది కూడా ఈ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఈరోజు ఈ నలుగురుని మేము అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాము. డిజిటల్ అరెస్టులు అనేవి అస్సలుండవని పోలీసులు పదే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎవరైనా డిజిటల్ అరెస్టు పేరుతో బెదిరింపులకు పాల్పడితే వెంటనే తమను సంప్రదించాలని కోరుతున్నారు.